మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యంలో, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని దావీదు దేవునికి ప్రార్థన చేయడాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన కుటుంబాలు కూడా ఒక నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడాలి అనేదే దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ దావీదు తన కుటుంబాన్ని గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దావీదు యొక్క కుటుంబం దినదినము కూడా వర్ధిల్లుతూ వచ్చింది. దావీదులో ఉన్న ఆశను బట్టి ప్రభువు కూడా అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దీనస్థితిలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక ఉన్నతమైన సింహాసనాన్ని అనుగ్రహించాడు. కారణం ఏమిటంటే దావీదు తన హృదయంలో ఒక మంచి ఆలోచన కలిగి ఉండటమే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి వెళుతున్న మన జీవితాల్లో కూడా దావీదులో ఉన్నటువంటి మంచి ఆలోచనను మనం కలిగి ఉండాలి. అప్పుడే ప్రభువు మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. ఈ లోకంలో ఒక నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా, నిజమైన దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. దావీదు ఈ రీతిగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దావీదును గురించి దేవుడే మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాకుండా తన శత్రువైనటువంటి సౌలు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు సంఘానికి వెళ్తున్నారు. మరి సంఘానికి వస్తున్న నీ జీవితంలో నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, నీ సమస్యలన్నీ కూడా తీర్చబడాలి అంటే, మొదటిగా ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబం ఒక నిజమైన క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతుంది. మరి ఈ దినాన మనం గమనిస్తున్న బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ దినాన అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు ప్రభువు ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. మనుషుల ఎదుట కూడా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యంలో ఒక స్త్రీని మనం గమనిస్తే, ఆ స్త్రీ యేసయ్య వద్దకు వెళ్లి తన జీవితాన్ని మార్చుకొని తర్వాత తన గ్రామంలోకి వెళ్లి అనేక మంది ఎదుట తన్ను తాను కనపరుచుకొని ఒక మంచి ప్రవర్తన ప్రవర్తించింది. దాన్ని బట్టే యేసయ్యందు అనేక మంది విశ్వాసం ఉంచారు. ఒక నిజమైన క్రైస్తవ బిడ్డ, ఒక నిజమైన క్రైస్తవ కుటుంబం అనడానికి గుర్తేంటంటే, వారి జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న మారు మనస్సు అనుభవమే. దేవుని సన్నిధికి వెళుతున్న వారు ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తారో వాళ్ళు దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటారు. అలాగే దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారు. నీలో నిజమైన మారు మనసు లేకపోతే నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా లోకంలో దేవుని నామం దూషించబడుతుంది. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నువ్వెప్పుడైతే దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తావో అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ప్రభువు నీకు దావీదుకు తోడై ఉన్నట్టుగా తోడై ఉంటాడు. దావీదు ఎదుట ఏ శత్రువును దేవుడు నిలవనివ్వలేదో ఆ రీతిగా నీ ఎదుట కూడా ఏ శత్రువును నిలవనివ్వడు. మరి ఈ దినాన నీ జీవితంలో నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండగలిగితే, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబానికి నెమ్మది లేకుండా చేయడానికి ఏ శత్రువైతే నీ కుటుంబం ఎదుట నిలవబడి ఉంటాడో ఆ శత్రువును నీ ఎదుట నుండి ప్రభువు తన బాహుబలంతో తరిమివేస్తాడు. నీ ప్రతి సమస్యను నువ్వు జయించేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రభువు నీకు తోడై ఉంటాడు. అందుకే నువ్వు ప్రభు పక్షంగా నిలవబడి ప్రభు ఎదుట ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే ప్రభువు నీకు తోడయుండి నీ కార్యాలన్నిటినీ కూడా సఫలం చేస్తాడు. మరి ఈ లోకంలో క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్న నీవు నిజమైన మారు మనస్సు కలిగి జీవించినట్లయితే, అన్యజనులకు మాదిరికరంగా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే ప్రభువు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. అన్యజనులందరూ కూడా నిన్ను బట్టి ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళుతున్న నీ జీవితం అనేకులకు ఆశ్చర్యకరంగా, మాదిరికరంగా ఉండాలే గాని నిన్ను చూసి అన్యజనులు అపహసించే విధంగా ఉండకూడదు. వాళ్ళు నిన్ను చూసి హేళన చేసే విధంగా ఉండకూడదు. వీళ్ళు మందిరానికి వెళ్లినా ఒకటే, వెళ్లకపోయినా ఒకటే అనే మాట నీ కుటుంబాన్ని గూర్చి వారు పలకకుండా ఆ రీతిగా నువ్వు జీవించగలగాలి. మరి ఆ రీతిగా ప్రభువు నీకు సహాయం చేయాలని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దావీదు వలె నీవు, నీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసుకోగలిగితే, నీలో ఉన్న ఆశను బట్టి దావీదుకు దేవుడు తోడయున్నట్టుగా నీకు తోడయుండి దీనస్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తి
దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి అట్టి కృపను ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి. దావీదు తన కుటుంబాన్ని గూర్చి ఒక మంచి ఆలోచన కలిగి నీ సన్నిధిలో ఉండాలని ఆశపడి దాని నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు మీరు దినదినము దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేసినట్లుగా మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు వినని బిడ్డలందరూ కూడా నీ ద్వారా సాక్ష్యం సంపాదించుకునేటట్లుగా, మనుషులందరి ద్వారా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునేటట్లుగా నీ బిడ్డలకు కృపను అనుగ్రహించండి. నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా ప్రతి కుటుంబం జీవించడానికి మీరు సహాయము చేయండి. నీ బిడ్డలను బట్టి అనేక మంది నీ వైపు త్రిప్పబడడానికి మీరు సహాయము చేయండి. ఈ లోకంలో అన్యజనులకు హాస్యాస్పదంగా ఏ ఒక్కరూ ఉండకుండా అనేక మంది అన్యజనులకు ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా ఉండేటట్లుగా మీరు సహాయము చేయండి. అట్టి సాక్షి జీవితాన్ని నీ బిడ్డలకు మీరు దయచేసి దావీదులో ఉన్న ఒక మంచి ఆశను, ఆలోచనను నీ బిడ్డలందరికీ మీరు కలుగు చేసి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.